Good morning, students. This is Satish from APT School Boys Pekonavalsa, Vijayanaram. మనం 10th క్లాస్ ఐటీ క్లాస్ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే ఇన్సర్ట్ బటన్ లో లాస్ట్ థర్డ్ వీక్ లో మనం ఏమేమి చెప్పుకున్నాం, టేబుల్ క్రియేషన్ అనేది చెప్పుకున్నాం. ఓకేనా? ఆ టేబుల్ క్రియేషన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం లాస్ట్ క్లాస్ లో. ఇన్సర్ట్ లో టేబుల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, ఎన్ని రోస్ ఉంటాయి, ఎన్ని కాలమ్స్ ఉంటాయి, ఏంటి అనేదంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ రోజు మనం చెప్పుకునే క్లాస్ ఏంటంటే ఇన్సర్ట్ లో క్లిప్ బోర్డ్, పిక్చర్, క్లిప్ ఆర్ట్, ఫోటో ఆల్బమ్, షేప్స్, స్మార్ట్ ఆర్ట్ అండ్ చార్ట్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీటిని ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి తెలియాలి, ఫొటోస్ అనేవి కావాలి, క్లిప్ ఆర్ట్ అనేది ఏంటి, ఫోటో ఆల్బమ్ అంటే ఏంటి, షేప్స్ అంటే ఏంటి, స్మార్ట్ ఆర్ట్ అంటే ఏంటి, చార్ట్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. అవి తెలియాలంటే ఏమీ లేదు, జస్ట్ న్యూ స్లైడ్ తీసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ స్లైడ్ లోన మనం ఈ స్లైడ్ ఏ స్లైడ్ మీకు చూపిస్తాను చూడండి. లేఅవుట్, టైటిల్ అండ్ కంటెంట్ రిలేటెడ్ స్లైడ్ లోన మనకు అన్ని కూడా కనిపిస్తాయి. ఏంటి, యువర్ టేబుల్, చార్ట్స్, ఓకేనా, స్మార్ట్ ఆర్ట్, ఫోటో గ్యాలరీ, పిక్చర్, ఓకే, క్లిప్ ఆర్ట్ అండ్ హైపర్ లింక్, మూవీకి సంబంధించింది. ఓకేనా, ఇవి ఆల్రెడీ ఇక్కడ మనకి కనిపిస్తాయి. టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇందులో ఇక్కడ టేబుల్ అనేది క్లిక్ చేయగానే మనకి నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది అడుగుతుంది. ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, ఇలా మనం ఓకే చేస్తే మనకి ఇక్కడ టేబుల్ అనేది అలొకేట్ అవుతుంది. ఆ టేబుల్ యొక్క డిజైన్, లేఅవుట్ అనేది ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది మనము లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే టేబుల్ కాదు, ఏంటి, పిక్చర్ అనేది ఎలాగ పెడతాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పిక్చర్ చూడండి, ఇక్కడ పిక్చర్ అనేది ఉంది కదా, ఇన్సర్ట్ ఫ్రమ్ ద ఫైల్ అంటే మన కంప్యూటర్ లో ఉన్న పిక్చర్ ని ఇందులో మనం యాడ్ చేయడానికి యూజ్ చేసేదని పిక్చర్ అంటాం. ఓకేనా, మన కంప్యూటర్ లో ఉన్న ఫోటోని ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్ అనేది ఎక్కడ ఉంది, ఆ పిక్చర్ అనేది మనల్ని వెతకమంటుంది. ఓకేనా, ఇన్సర్ట్ పిక్చర్ అనేది డైలాగ్ బాక్స్ అనేది మనకి అపియర్ అవుతుంది. ఇందులోన మనకి మన దగ్గర ఏ పిక్చర్స్ ఉన్నాయి ఏంటి అనేది చూడాలంటే మన దగ్గర ఫొటోస్ కనిపించలేదు కదా ఇక్కడ. ఇప్పుడు డౌన్లోడ్స్ లోకి వెళ్దాం. డౌన్లోడ్స్, నేను ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఫొటోస్ ఉంచుకున్నాను కాబట్టి మై డేటా అనేది ఓపెన్ చేశాను. మై డేటాలోనే నా దగ్గర చాలా ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ లో ఒక ఫోటో పెట్టుకుందాం. ఓకేనా, ఓకే, చూడండి ఈ ఫోటో 12 అనే ఫోటో అనేది నేను పెడతాను. ఇన్సర్ట్ 12 అనే ఫోటో మనం ఏం చేసాం, క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఆ 12 అనే నేమ్ అనేది, ఫైల్ నేమ్ అనేది ఇక్కడ అపియర్ అయింది. ఇది ఆల్ పిక్చర్స్ కింద సెలెక్ట్ అయి ఉంది. ఓకేనా, ఆల్ పిక్చర్స్. తర్వాత ఇన్సర్ట్ అనేది కొడితే మనకి ఏముంటుంది, ఇన్సర్ట్, లింక్ టు ఫైల్, ఇన్సర్ట్ అండ్ లింక్ అనేది ఉంటుంది. మనం డైరెక్ట్ గా ఇన్సర్ట్ అనేది కొట్టామంటే డైరెక్ట్ గా ఇన్సర్ట్ అనేది ఇక్కడ అవుతుంది. ఇక్కడికి ఆ పిక్చర్ అనేది వస్తుంది. ఈ పిక్చర్ ని మనము ఏమేం చేయొచ్చు ఏంటి అనేది చూద్దాం. ఈ పిక్చర్ అనేది ఇన్సర్ట్ అవగానే మనకి ఏమొచ్చింది, కొత్తగా ట్యాబ్, ఫార్మాట్ అనే ట్యాబ్ అనేది అపియర్ అయింది. ఈ ఫార్మాట్ అనే ట్యాబ్ లోన మనకి ఏమేమి ఉన్నాయి ఏంటి, అడ్జస్ట్, పిక్చర్ స్టైల్స్, అరేంజ్ అండ్ సైజ్. పిక్చర్ యొక్క సైజ్ అనేది మనం మార్చాలంటే ఏం చేయాలి చూడండి, ఇక్కడ సెంటీమీటర్స్ లోన చూపిస్తుంది మనకి హైట్ అండ్ విడ్త్. దాని యొక్క హైట్ 1.8 సెంటీమీటర్స్, విడ్త్ అనేది 9.1 సెంటీమీటర్స్ అనేది చూపిస్తుంది. నేను పిక్చర్ యొక్క హైట్ అనేది పెంచాలనుకున్నాను అనుకోండి, చూడండి ఈ పక్కనే ఉన్నది పెంచితే ఆటోమేటిక్ గా కిందది కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. పిక్చర్ యొక్క సైజ్ అనేది చేంజ్ అయింది. మన యొక్క పిక్చర్ యొక్క సైజు చేంజ్ అయింది. క్రాప్ అంటే ఏంటి, పిక్చర్ ని మనము కట్ చేసుకోవాలనుకుంటే దాన్ని మనము క్రాప్ అంటాం. పిక్చర్ ని మనము ఆఫ్ పీసెస్ కింద కట్ చేసుకోవాలనుకుంటే చూద్దాం ఒకసారి. క్రాప్ అని క్లిక్ చేశాను.
చూడండి ఈ పిక్చర్ చుట్టూ అనేది బ్లాక్ బార్డర్ అనేది అరైవ్ అయి ఉంది కదా. ఈ బ్లాక్ బార్డర్ ని మనము అడ్జస్ట్ చేసాం అనుకోండి, నాకు సగం ఇక్కడి వరకే కావాలి. ఓకే, ఇటువైపుది అవసరం లేదు, అంటే క్రాప్ అయిపోయింది. ఓకేనా. చూడండి ఇప్పుడు పెద్ద పిక్చర్ అనేది ఏమైంది, చిన్న పిక్చర్ కింద చేంజ్ అయింది. ఓకే, ఇంకో పిక్చర్ అనేది మనము ఇన్సర్ట్ చేద్దాం. వన్ మోర్ పిక్చర్, సేమ్ పిక్చర్ ఇన్సర్ట్ చేద్దాం. ఓకేనా, ఐసీఏ కింద క్రాప్ చేద్దాం. ఓకే, దీని సైజ్ ఎంత 3 సెంటీమీటర్స్ విడ్త్ హైట్. దీని యొక్క సైజ్ కూడా మనము ఆ విధంగా పెంచుకుందాం. ఓకే, దీన్ని కూడా మనం క్రాప్ చేద్దాం. బ్లాక్ బార్డర్ అపియర్ అయింది కదా, క్రాప్ చేయగానే మనకేమొచ్చింది, ఐసీఏ. చూడండి ఐసీఏ అనేది వచ్చేసింది. ఓకేనా, మరలా పిక్చర్ అనేది ఇన్సర్ట్ చేద్దాం. సేమ్ పిక్చర్. ఓకే, దీని యొక్క సైజ్ చేంజ్ చేద్దాం. we can change the size. దీన్ని మరలా క్రాప్ చేద్దాం. మనకి స్కిల్ ఇండియా కావాలి, ఐసీఏ ఉంది, ఎన్ఎస్డిసి ఉంది. ఓకేనా, ఇప్పుడు మనకు కావాల్సింది స్కిల్ ఇండియా. స్కిల్ ఇండియా అనేది ఉంచాను. ఇక్కడ ఎపియర్ బ్లాక్ బార్డర్ ఉంది కదా, బ్లాక్ బార్డర్ మనకు పోవాలంటే మనం ఏం చేయాలి, బయటకు వచ్చి క్లిక్ చేయాలి. అంటే బ్లాక్ బార్డర్ అనేది పోతుంది, క్రాప్ అనేది పోతుంది. ఓకేనా. చూడండి మన దగ్గర ఉన్న పెద్ద పిక్చర్ ని మనము 3 పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా, ఆ విధంగా 3 పీసెస్ కింద మనం కట్ చేసుకోవడానికి యూజ్ చేసే దాన్ని మనం ఏమంటామంటే క్రాప్ అంటాం. ఓకేనా, ఈ క్రాప్ చేసిన తర్వాత ఈ పిక్చర్స్ కి మనము స్టైల్స్ ఇద్దాం. ఓకే, మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టైల్ అనేది ఇవ్వచ్చు. ఏ విధంగా చూద్దాం. చూడండి బ్రైట్నెస్, ఇక్కడ చూడండి పిక్చర్ అనేది సెలెక్ట్ చేయగానే మనకి ఫార్మాట్ అనేది కనిపిస్తుంది. పిక్చర్ అనేది అన్సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఫార్మాట్ అనే ట్యాబ్ అనేది మనకి కనిపించదు. ఓకేనా, పిక్చర్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేస్తే ఫార్మాట్ అనే ట్యాబ్ అపియర్ అవుతుంది. దీని యొక్క సైజ్, బ్రైట్నెస్, కలర్ అనేది ఎంత చూడండి, డార్క్ కావాలా లైట్ కావాలా. చూడండి బ్రైట్నెస్ అనేది చేంజ్ అయిందా, చూడండి లైట్ కలర్ కింద మారింది. బ్రైట్నెస్ తగ్గించిన పెంచిన దాని యొక్క కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, అది బ్రైట్నెస్. కాంట్రాస్ట్, దీన్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. చూడండి లైట్గా చేయాలంటే లైట్గా, డార్క్గా చేయాలంటే డార్క్గా, ఆ విధంగా కాంట్రాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. రీకలర్, దీని యొక్క కలర్ అనేది మనం చేంజ్ చేసేయాలంటే చూడండి వేరే కలర్ చేంజ్ అయిందా, చేంజ్ అయింది. ఓకేనా, రీకలర్ చూడండి చేంజ్ అయిందా, డిఫరెంట్ గా కనిపిస్తుంది కదా. ఐసీఐ యువర్ థాట్ టు ఏ జాబ్. ఓకేనా, కలర్ అనేది చేంజ్ అవుతుంది. మనకి లైట్ కలర్ కావాలంటే లైట్, డార్క్ కావాలంటే డార్క్. ఓకేనా, ఇందులో కలర్స్ లో రకాలు ఏమేమి ఉన్నాయి, కలర్ మోడ్స్, డార్క్ వేరియేషన్స్, లైట్ వేరియేషన్స్. అవే కాకుండా మోర్ వేరియేషన్స్ అనేవి ఉన్నాయి. నాకు ఆ కలర్ కాదు, వేరే కలర్ కావాలి, మనకి ఏ కలర్ ఇస్తే ఆ కలర్. చూడండి అలా చేంజ్ అవుతుంది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మోర్ వేరియేషన్స్ లో చేంజ్ అవుతుంది. ఓకేనా, అదే కాకుండా కలర్ సెట్ ట్రాన్స్పరెంట్ కలర్, అంటే ట్రాన్స్పరెంట్ కలర్ కింద చేంజ్ అవుతుంది. చూడండి పైన డార్క్ కలర్ అనేదంతా పోయింది, ట్రాన్స్పరెంట్ కలర్ కింద చేంజ్ అయింది. ఓకేనా, ఇలా మనము ఫోటో ఇమేజ్ యొక్క కలర్స్ ని మనము చేంజ్ చేయొచ్చు. ట్రాన్స్పరెంట్ యొక్క కలర్ అనేది సెట్ యాజ్ ట్రాన్స్పరెంట్ కలర్ అనేది తీసేసాం అనుకోండి, పోతుంది. ఓకేనా,
అగైన్ మనకి ఇంకేంటి చేయొచ్చు ఇందులోన కంప్రెస్ పిక్చర్ అంటే దాని యొక్క పిక్చర్ యొక్క సైజ్ ని కంప్రెస్ చేయడం. కంప్రెస్ పిక్చర్ ఇన్ ద డాక్యుమెంట్ టు రెడ్యూస్ ఇట్స్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతుంది. దాని యొక్క సైజ్ అప్లై ద సెలెక్టెడ్ పిక్చర్ ఓన్లీ. మనం ఏ పిక్చర్ అనేది సెలెక్ట్ చేస్తామో ఆ పిక్చర్ కి మాత్రమే కంప్రెస్ చేయాలంటే సెలెక్ట్ ఓకే చేసాం అనుకోండి, దాని యొక్క సైజ్ అనేది చేంజ్ అయ్యేలోపు బ్రైట్నెస్ అనేది పోతుంది. కంట్రోల్ జెడ్ కొడితే ఏం జరుగుతుంది, మనకి ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం, బ్యాక్ వస్తుంది. ఓకేనా. చేంజ్ పిక్చర్, నాకు ఈ పిక్చర్ వద్దు వేరే పిక్చర్ కావాలి అంటే ఏం చేయాలి, చేంజ్ పిక్చర్. చూడండి వచ్చే పిక్చర్ అనేది మారిపోయింది కదా, దాని యొక్క సైజు చిన్నది అయిపోయింది. సైజ్ అనేది మరలా మనం మార్చుకున్నాం. ఓకేనా. మన పాత పిక్చర్ అనేది పోయి కొత్త పిక్చర్ పోయి మళ్ళీ ఓల్డ్ పిక్చర్ అనేది అరేంజ్ చేసుకున్నాం. ఓకేనా. ఓకే, కంట్రోల్ జెడ్ అనేది కొట్టానంటే మన పాత పిక్చర్ వస్తుంది. చేంజ్ పిక్చర్. నాకు ఈ పిక్చర్కి ఏంటంటే ఇక్కడ డిజైన్ ఏంటి, ప్రీసెట్ అంటే ఆల్రెడీ మనం ఏమేమి చేంజ్ చేసామో అవన్నీ బ్యాక్ వచ్చేయాలి. ఏంటి, డిస్కార్డ్ ఆల్ ఆఫ్ ద ఫార్మాటింగ్ చేంజెస్ యు మేడ్ టు దిస్ పిక్చర్. చూడండి పాతది ఎలా ఉందో అలా మారిపోయింది కదా, మనం కట్ చేసిన దగ్గర నుండి చేంజ్ చేసాం, అన్ని చేసాం. ఆ కట్ చేయడం కూడా క్రాప్ కూడా పోయింది. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇందులో మనకి అడ్జస్ట్మెంట్ అనేది అర్థమైంది కదా. బ్రైట్నెస్ ఎలా పెంచవచ్చు తగ్గించవచ్చు, కాంట్రాస్ట్ ఎలా పెంచవచ్చు తగ్గించవచ్చు. ఓకే, రీకలర్ ఎలా చేయొచ్చు, దాని యొక్క కలర్ ఎలా చేంజ్ చేయొచ్చు, ఎలా కంప్రెస్ చేయొచ్చు, పిక్చర్ని ఎలా చేంజ్ చేయొచ్చు. ఓకే, పిక్చర్ని ఎలా రీసెట్ చేయొచ్చు అంటే బ్యాక్ ఎలా తీసుకురావచ్చు అనేది చూసాం. ఓకే, దీన్ని సెలెక్ట్ చేయగానే మనకి ఏమిటి వచ్చింది, ఇంకోటి పిక్చర్ స్టైల్స్. పిక్చర్ కి మనము డిఫరెంట్ స్టైల్స్ లో ఏర్పాటు చేసుకోవచ్చు. అవి ఏంటి అనేది చూద్దాం. ఒకసారి పిక్చర్ ఇందులో ఉన్నది కాకుండా వేరే పిక్చర్ ఇంకోటి చేద్దాం. ఇన్సర్ట్, టైగర్ పెడదాం. ఓకే, టైగర్. ఈ పిక్చర్ చూడండి, మనకి బార్డర్ అనేది అంతా ఒకలాగా ఉంది. దాని యొక్క బార్డర్ యొక్క స్టైల్స్ అనేవి, పిక్చర్ యొక్క స్టైల్స్ అనేవి మనం చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీని యొక్క సైజ్ అనేది చేంజ్ చేద్దామా, మరి కొంచెం పెద్ద చేద్దామా. ఓకే, పెద్ద చేసాం 5.5. దీని యొక్క స్టైల్స్ మార్చాలి. దీంట్లో స్టైల్స్ ఏ రకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇందులో డిఫరెంట్ గా ఉన్నాయి. చూడండి ఈ స్టైల్ పెట్టాను అనుకోండి, ఈ స్టైల్ ఏంటిది, సింపుల్ ఫ్రేమ్ వైట్. అంటే బార్డర్ అనేది ఫ్రేమ్ అనేది వైట్ రూపంలో కనిపిస్తుంది. చూడండి పైన చుట్టూ బార్డర్ అనేది వైట్ గా కనిపిస్తుంది కదా, ఫ్రేమ్ మాదిరిగా వచ్చిందా లేదా. మనం సింపుల్ ఫ్రేమ్ వైట్. తర్వాత చూడండి బార్డర్ అనేది బాగా థిక్గా వచ్చింది. అదేంటిది, బెవెల్డ్ మ్యాటీ వైట్. ఓకేనా, బెవెల్డ్ మ్యాటీ వైట్. అది కాకుండా వేరే చూద్దాం. మెటల్ ఫ్రేమ్ అనేది చూడండి, ఇలా ఫ్రేమ్ అనేది మెటల్ కలర్ లో మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అలా కాకుండా నాకు వేరేది కావాలి. చూడండి డ్రాప్ షాడో రెక్టాంగిల్ రూపంలో షాడో రూపంలో కనిపిస్తుంది. డ్రాప్ షాడో కిందనే షాడో అనేది ఎనేబుల్ అయి వస్తుంది. అదే రిఫ్లెక్టెడ్ రౌండెడ్ రెక్టాంగిల్, ఈ రెక్టాంగిల్ అనేది రౌండ్ అయి ఉంటుంది కార్నర్స్ లోన, మరలా ఆ ఇమేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా. సాఫ్ట్ ఎడ్జ్ రెక్టాంగిల్ అనేది సాఫ్ట్ ఎడ్జ్ అనేది కనిపిస్తుంది. చూడండి
డబుల్డ్ ఫ్రేమ్ బ్లాక్, డబుల్డ్ ఫ్రేమ్ బ్లాక్, బ్లాక్ 2 ఫ్రేమ్స్ వైట్ కలర్ ఫ్రేమ్ ఉంది అండ్ బ్లాక్ ఫ్రేమ్ ఉంది, డబుల్డ్ ఫ్రేమ్ బ్లాక్. ఇదేంటిది థిక్ మ్యాటీ బ్లాక్, చుట్టూ బార్డర్ అనేది థిక్గా ఉంటుంది. చూడండి సింపుల్ ఫ్రేమ్ బ్లాక్. చూడండి ఇది బెవెల్డ్ ఓవెల్, ఓవెల్ రూపంలో చేంజ్ అయింది ఇమేజ్, బ్లాక్ కలర్ లో బార్డర్ అనేది వచ్చింది. ఇదేంటిది కాంపౌండ్ ఫ్రేమ్ బ్లాక్, దిస్ ఇస్ ద కాంపౌండ్ ఫ్రేమ్ బ్లాక్. అలా డిఫరెంట్ గా ఉంచాయి. మోడరేట్ ఫ్రేమ్ బ్లాక్, సెంటర్ షాడో రెక్టాంగిల్, రెక్టాంగిల్ సెంటర్ షాడో అయి ఉంటుంది. రౌండెడ్ డయాగ్నల్ కార్నర్, చూడండి డయాగ్నల్ గా కార్నర్ అనేది రౌండ్ అయ్యి ఉంటుంది. ఈ కార్నర్ చూడండి రౌండ్ అయింది కదా, నెక్స్ట్ ఈ కార్నర్ కూడా రౌండ్ అయింది, కానీ ఈ కార్నర్ రౌండ్ అవ్వలేదు. మోడరేట్ ఫ్రేమ్ వైట్, ఫ్రేమ్ అనేది వైట్ గా ఉంటుంది. చూడండి రొటేటెడ్ వైట్ అంటే ఇమేజ్ అనేది క్రాస్ గా టర్న్ అయింది 45 degrees యాంగిల్లో. చూడండి ఇదేంటిది పర్స్పెక్టివ్ షాడో వైట్. చూడండి ఈ ఇమేజ్ అనేది బార్డర్ వస్తూ దీని యొక్క షాడో అనేది బ్యాక్ కనిపిస్తుంది పర్స్పెక్టివ్ కింద, ఓకేనా. రిలాక్స్డ్ పర్స్పెక్టివ్ వైట్, సాఫ్ట్ ఎడ్జ్ ఓవల్, bevel rectangle, bevel perspective. అలా మనకి ఇందులో ఏ కలర్స్ ఉన్నాయో అవన్నీ, ఏ ఇమేజెస్ కావాలంటే ఆ ఇమేజ్ అనేది రిఫ్లెక్టెడ్ పర్స్పెక్టివ్, bevel perspective left white, reflected bevel black, reflected bevel white, metal rounded rectangle, ఇదేంటిది మెటల్ వవల్, ఓకేనా. ఇలా మనకి చేంజ్ అవుతూ వస్తుంది బార్డర్స్ తో, ఓకే. ఓకే ఫార్మాట్ లో మనం ఇంకేమేమి చెప్పుకున్నాం, పిక్చర్ స్టైల్స్ కూడా అయిపోయింది. చూడండి పిక్చర్ యొక్క షేప్ మార్చాలన్నా, పిక్చర్ యొక్క బార్డర్ మార్చాలన్నా, ఎఫెక్ట్స్ మార్చాలన్నా, బ్రైట్ ఫాంట్ మార్చాలన్నా, సెండ్ టు బ్యాక్ మార్చాలన్నా, సెలక్షన్ ప్యాన్ మార్చాలన్నా, అలైన్మెంట్ మార్చాలన్నా, రొటేట్ మార్చాలన్నా. చూడండి రొటేట్ అనేది చేయగానే ఏమైంది 90 degrees చేంజ్ అయింది. చూడండి 90 degrees అనేది చేంజ్ అవ్వాలంటే లెఫ్ట్ రైట్, వెర్టికల్ గా చేంజ్ అవ్వాలంటే, హారిజాంటల్ గా చేంజ్ అవ్వాలంటే మోర్ రొటేషన్ ఆప్షన్. అలా కాకుండా మనకి నచ్చిన డిగ్రీస్ లో చేంజ్ అవ్వాలంటే ఏంటి సైజ్ అండ్ రొటేట్. చూడండి ఇమేజ్ అనేది క్రాస్ గా టర్న్ అయింది, ఓకేనా. దాని యొక్క డిగ్రీస్ మాదిరిగా చేంజ్ చేసాం రొటేషన్. పిక్చర్ యొక్క స్టైల్ చూడండి, ఆ పిక్చర్ ని ఏ స్టైల్లో పెడితే ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది, ఓకేనా. దాని యొక్క కలర్స్, బార్డర్ యొక్క కలర్ అనేది మనము చేంజ్ చేసుకోవచ్చు. దానికి ఎఫెక్ట్స్ అనేవి ఏమేమి ఉంటాయి, ప్రెసెట్, షాడో, రిఫ్లెక్షన్, గ్లో, సాఫ్ట్ ఎడ్జెస్, బెవెల్, 3D, రొటేషన్.
షాడో అయితే ఏముంటాయి? దాని షాడో అనేది దాని బ్యాక్ కనిపిస్తుంది. షాడో అనేది చేంజ్ అయింది. ఓకే, ఎఫెక్ట్స్ చూసాం. బ్రైట్ ఫాంట్ అనేది ఎలా చేంజ్ చేయాలి? చూసారు కదా ఇది ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అనేది. షాడో ప్రెసెట్ అయితే ఈ విధంగా ఉంటాయి, షాడో అయితే ఈ విధంగా ఉంటాయి. ఇందులో అవుటర్ షాడో, ఇన్నర్ షాడో అండ్ పర్స్పెక్టివ్. రిఫ్లెక్షన్ అయితే రిఫ్లెక్షన్ వేరియేషన్స్. గ్లో అయితే గ్లో వేరియేషన్స్. సాఫ్ట్ ఎడ్జెస్ అయితే నో సాఫ్ట్ ఎడ్జెస్. బెవెల్ అయితే బెవెల్ అండ్ నో బెవెల్. 3D అంటే నో రిఫ్లెక్షన్ పర్స్పెక్టివ్. అట్లా మనకి చేంజెస్ అవుతాయి. ఓకే, దీని యొక్క కలర్ చేంజింగ్ అనేది చూసాం. ఇలా మన యొక్క ఇమేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. లెఫ్ట్ అయితే అలైన్మెంట్ లెఫ్ట్ అయితే లెఫ్ట్, సెంటర్ అయితే సెంటర్, రైట్ అయితే రైట్, టాప్ అయితే టాప్. అలైన్మెంట్ ఏ కార్నర్ లో ఉంటే ఆ కార్నర్ లో లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. హారిజాంటల్లీ అలా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఈరోజు మనం ఏ క్లాస్ చెప్పుకున్నాం? ఓన్లీ పిక్చర్ అనేది ఎలా ఇన్సర్ట్ చేయాలి, దాని యొక్క స్టైల్స్ అనేవి ఫార్మాట్లో నేర్చుకున్నాం. అడ్జస్ట్, పిక్చర్ స్టైల్, అరేంజ్ అండ్ సైజ్. రిమైనింగ్ క్లాసు నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.